వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదోని జనరల్ ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలని డిమాండ్. ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్. ఈవ్ టీజర్లకు మల్కజ్గిరి సిపి సుమతి కౌన్సిలింగ్. అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఆదోనిలో ఆంజనేయ స్వామి కొండపై పార్కింగ్ స్థలం ఏర్పాటు. జేసీబీతో పిచ్చి బొక్కలు, ముళ్ల పొదల తొలగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పెద్దతుంబలం గ్రామంలో సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన రామాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దేవాదాయ భూములను పరిరక్షించాలని విరాటి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆలయానికి చెందిన సుమారు 35 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. భూములను వెంటనే సర్వే చేసి కబ్జాలను తొలగించి ఆలయ అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాచీన రామాలయం చాలా అద్భుతమైంది. 1400 సంవత్సరాల చరిత్ర కలిగింది. నిన్ననే ఆదోని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఆ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ దేవాలయం మళ్ళీ ఈరోజు 20వ తారీఖు దగ్గర వస్తుంది. అంటే నెలన్నర రోజులు గడిచిపోతే కూడా ఒక దేవుడి భూమిని కాపాడాలని ఏదైతే ఆత్రము, ఏదైతే భక్తులకు ఉందో అధికారులకు అది లేకుండా పోవడము సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అయితే అన్ని దగ్గర ఇలా జరుగుతుందని నేను అనను. ఏదైతే ఈరోజు రఘురామకృష్ణరాజు ఉన్నారు, తన నియోజకవర్గంలో ఒక దేవాలయ భూమి ఆక్రమణ జరిగితే వెంటనే సుప్రీంకోర్టు వరకు కొట్లాడి దాన్ని ఆర్డీఓ గారికి అడిగితే ఎంక్వైరీ రిపోర్ట్ అడిగిన నేను వెంటనే 2-3 రోజుల్లో కలిశాను. ఇది వారితో 3వసారి కలవడం. అదిగో ఇదిగో అంటున్నారు. ఇప్పుడు మేము గట్టిగా అడిగిన తర్వాత రేపు సాయంత్రం 6 గంటల లోపల పెద్దతుంబలం గ్రామంలోని ప్రాచీన రామాలయమే ఇతర దేవాలయాలకు చెందిన ఆక్రమణ గుడి కాబడిన అన్ని దేవుడి భూమి విషయాల్లో ఫైర్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలో మల్కజ్గిరి సిపి బడుగుల సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న షీ టీమ్స్ కు పట్టుబడిన యువకులు, పురుషులను కౌన్సిలింగ్ ఇచ్చారు. 2 నెలల్లో 252 మందికి పైగా ఈవ్ టీజింగ్ చేస్తూ పట్టుబడ్డారని సిపి తెలిపారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలోచనలో మార్పు తెచ్చుకుని మహిళలను గౌరవంగా చూడటమే సంస్కార్ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. ఇట్లే బిహేవ్ చేస్తారు, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవడం, ఇట్లా రకరకాల ఆలోచనలతో అసభ్యంగా లేదంటే చట్టానికి వ్యతిరేకంగా అండ్ ఇమ్మోరల్ బిహేవియర్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్ చేసిన వాళ్ళందరినీ మనము ఒక కౌన్సిలింగ్ వ్యవస్థనే కాక చట్టపరంగా ఏ రకంగా యాక్షన్ ఉంటుందని చెప్పడం కూడా ఈ సంస్కారం యొక్క భావన. 4వది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా 4 ఉన్నారు. అది మన సొసైటీని మనమే చూసుకొని, మన ప్రవర్తన విధానం చూసుకొని మనమే జుగుత్సకు గురి కావాల్సిన అవసరం. నేను 20 ఇయర్స్ ఉన్నాను, లేదంటే నేను 40 ఇయర్స్ ఉన్నాను, అయినా కూడా నన్ను కౌన్సిలింగ్ చేస్తారు అని అనుకుంటే పొరపాటు. That will not happen. It is only a one-time chance.
నేను ఒకరో ఇద్దరు పిలుస్తాను, వాళ్ళు ఎవరో నిల్చోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. విజయ్. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. డప్పు, డోలు, కోలాట కళాకారుల ప్రదర్శనలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డోలు, డప్పు వాయించి ఆకట్టుకున్నారు. ఇంకా చాలా మంది వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వంగపల్లి దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి, అండర్ పాస్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ పాదయాత్ర చేసిన వాళ్ళ ప్రభుత్వం ఉన్న మన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు అప్పుడు ఎంపీగా మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వంగపల్లి దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి, అండర్ పాస్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ పాదయాత్ర చేసిన వాళ్ళ ప్రభుత్వం ఉన్న మన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు అప్పుడు ఎంపీగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటే ఆయనతోటి అక్కడున్నటువంటి ఫ్లైఓవర్ వేయించిన మరి వారం 10 రోజుల్లో ఆ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేస్తాం. మరి వాళ్ళు అప్పుడు ఏమున్నా డబ్బులు దండుకున్నారు, వాళ్ళు ఏమున్నా పైసల మొక్కలు చూసి తప్ప ప్రజలను చూడలే. మీ బిడ్డగా ఆ రోజు నేను సైకిల్ యాత్ర ఇంటికాడ ఎక్కితే మళ్ళీ ఈడ దిగిన సైకిల్ యాత్ర దిగినాడు. ఆ రోజు మన దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతుంది. నేను నా మండల పార్టీకి, టౌన్ పార్టీకి సర్పంచ్ అడిగిన రాజీవ్ గాంధీ విగ్రహం అంటే అన్న గద్దె గట్టి కానీ విగ్రహం మీద ఉన్నారు. అదే కొత్త మండలం, ఇంత పెద్ద మండలం, బాగా పైసలున్న మండలం. అమరావతిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదోని జనరల్ ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యుల కొరత తీర్చడంతో పాటు సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని కోరారు. 2-3 నియోజకవర్గాల ప్రజలు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని తెలిపారు. అలాగే 50 పడకల తల్లి బిడ్డల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేసి అదనపు పడకలు, వైద్యులు, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమైన సమస్య ఆదోనిలో ఉన్నటువంటి ఆసుపత్రులను అభివృద్ధి చేయడం అధ్యక్ష. మాకున్న జనరల్ హాస్పిటల్లో స్పెషలిస్టుల కొరత ఉంది. ఆ 2-3 నియోజకవర్గాల్లో ఎమర్జెన్సీలు వస్తే దాని మీద డిపెండ్ అయినారు. యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన సమస్యల్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ లేరు, కనీసం సిటీ స్కాన్ లేదు. అదేవిధంగా తల్లి పిల్లల హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి, దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా డెలివరీలు అయ్యేటువంటి హాస్పిటల్స్ లో ఆదోని తల్లి పిల్లల హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష. ఈ రెండింటినీ కూడా పరిశీలించాల్సిందిగా, సమస్యలు తీర్చాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ప్రధానమైన సమస్య ఆదోనిలో ఉన్నటువంటి ఆసుపత్రులను అభివృద్ధి చేయడం అధ్యక్ష. మాకున్న జనరల్ హాస్పిటల్లో స్పెషలిస్టుల కొరత ఉంది. ఆ 2-3 నియోజకవర్గాల్లో ఎమర్జెన్సీలు వస్తే దాని మీద డిపెండ్ అయినారు. యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన సమస్యల్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ లేరు, కనీసం సిటీ స్కాన్ లేదు. అదేవిధంగా తల్లి పిల్లల హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి, దీన్ని 100 పడకల. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలోని రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వన్నం నాగరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక సాంకేతికకు ప్రాధాన్యం ఇచ్చారని, ఓటు హక్కును 18 ఏళ్లకు తీసుకురావడంతో పాటు దేశాభివృద్ధికి అనేక సంస్కరణలకు పునాది వేశారని కొనియాడారు. భారతరత్న, భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఘనమైన యువతకు ముందుగానే పాటలు వేసినటువంటి గొప్ప మహనీయులు రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో పరిశ్రమలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా రాజీవ్ గాంధీ గారు కల్పించారు. ఆయన మన దేశానికి ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ
గతంలో అందించినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దేశ ప్రజలకు అందించింది సోదరులారా. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయులకి ఘనమైన నివాళులు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు, ఏఐసిసి పిలుపు మేరకు, ఏపీసీసీ ఆదేశ జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మంత్రి కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్స్ట్రాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై సురేఖ కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించిన ఆయన కొండా సుస్మిత తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు కొండా దంపతులు తమ రాజకీయ ప్రస్థానాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. పార్టీ మహాసముద్రం ఏమీరు పోయిండ్రు, దాంట్లో ఒకరు మీరు ఒకరు అవుతారు అంతే తప్ప మీరు 4 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలు ఏదో 10 మందిని వేసుకొని మా ఇష్టానుసారంగా మేము మాట్లాడతాము చేస్తాము అని అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన జనగామ ఒక బీసీ బిడ్డగా కుర్మ సంఘం జిల్లా అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆమె చెప్తా ఉంది, మా ఎమ్మెల్సీ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేసేట్టు ఎట్లయ్యారు, బీసీలకు అనగరొక్కుతుందని చెప్పి ఆమెను చెప్పడం జరుగుతూ ఉంది. మరి బీసీలు అయితే మరి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మరి మా జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుమ్రవెల్లి దేవస్థానం బీసీలకు ఇవ్వకుండా కావచ్చు, ఇక్కడ స్థానిక ఎంపీ గారు కావచ్చు, పంచరాములు బీసీ బిడ్డ తనకు కుమ్రవెల్లి అవకాశం కల్పించాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు పంచరాముల మీద కేసులు ఉన్నాయి, సో కుమ్రవెల్లి చైర్మన్ చేయడానికి కుదరదు అని చెప్పిన మీరు పోయింది కదా, టీఆర్ఎస్ పార్టీలో పోయింది, తర్వాత వైఎస్ఆర్సీపీ పోయింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారు ఆలోచించేందుకుంటే పచ్చా కాంగ్రెస్ వాళ్ళకు టికెట్ ఇవ్వద్దు, పదవులు ఇవ్వద్దు అనుకుంటే ఫస్ట్ మొదటగా అయిపోతేది మీ అమ్మకే కదా, మీ అమ్మకి ఇవ్వడం వల్లనే కదా ఇదంతా జరుగుతూ ఉంది. మా అమ్మ మంత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని లిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కారుతో ఢీకొట్టి పరారైనట్లు మృతుడి బంధువులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే సాయి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, స్నేహితులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని రామమండల ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సేవా కార్యక్రమం చేపట్టింది. జేసీబీ సహాయంతో కొండపై పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించి వాహనాల పార్కింగ్కు అనువుగా స్థలాన్ని సిద్ధం చేశారు. రామమండల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని కౌన్సిల్ చైర్మన్ కుణికిరి నీలకంఠ తెలిపారు. భారత్ మాతాకి జై. ఈరోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏదైతే ఆదోనిలో అనేక మంది భక్తాదులు శ్రావణ మాసంలో ఇచ్చేసేటువంటి రణమండల ఆంజనేయ స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయడం జరిగింది. ఏదైతే గత శనివారం ట్రాఫిక్ అంతరాయం కలిగిన నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క నేచర్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కర్నూలు వారి యొక్క ఆధ్వర్యంలో మనందరి ఆదోని పట్టణంలో అత్యంత వైభవంగా శ్రావణ మాస ఉత్సవాలు ఈ యాదగిరి గుట్ట అంటే మన రణమండల కొండ మీద జరుగుతాయి. ప్రతి శనివారం కూడా అనేక వేల మంది
స్వామివారిని దర్శించుకోవడానికి కొండకు వస్తున్నట్టు సందర్భంలో ఇక్కడ అనేక గడ్డి మొలిచి ఉన్నది. గత వారం తీసుకొచ్చి వేయొద్దండి, ప్లాస్టిక్ రహిత కొండ ప్రాంతం చేద్దామని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. రేపు ఆదివారం కూడా ఎన్డబ్ల్యూసీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ యొక్క వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. ఇవి మనము పాటిస్తూ అందరినీ కూడా పాటించేలాగా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్డబ్ల్యూసీ నేచర్ వెల్ఫేర్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించారు. తాను అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఛానల్పై పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. నిన్న ఒక పత్రికలో, ఒక యూట్యూబ్ ఛానల్లో నాపై తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాలు భూమి తప్ప నాకు ఎక్కడా కూడా చిన్న ఆస్తి కూడా లేదు. దానికి నేను, నా కుటుంబ సభ్యులు ఎవరైతే మీరు ఆధార్ ఏది అడిగినా అవన్నీ నేను ఇస్తాను, ఎక్కడున్నా అది నేను ప్రజలకే రాస్తాను. కానీ ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. వ్యక్తిగతంగా నేను ఏనాడు బాధపడలేదు. ఆవిడే పట్టించి 7 లక్షల రూపాయలు ఫైన్ వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అలాగే నిన్న వచ్చిన ఆరోపణలో కూడా ఎక్కడ నక్కపల్లి మండలంలో అధికారికమైన క్వారీలు ఏమీ లేవు. నక్కపల్లి మండలం నుంచి ఎక్కడా గ్రావెల్ తరలించలేదు. మరి ఈవేళ మీ అందరికీ నా జీవితం తెలుసు, ఓపెన్ బుక్. గత ప్రభుత్వం గత 5-6 సంవత్సరాల క్రితం నేను 1 year జైల్లో ఉన్నప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. నేను మా నాయకత్వాన్ని అడిగి, మా నాయకత్వం అయితే ఇటువంటి సపోర్ట్ చేయదు, రాజకీయ ఆరోపణలు సహజం అన్నాయని చెప్పి మా గౌరవ అనితమ్మ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ నేను బాధతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం సంతలో ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి ఆధ్వర్యంలో దీర్ఘకాలిక కాలానుగుణంగా సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుర్వేద మందులు అందజేశారు. 120 మందికి పైగా మందులు పంపిణీ చేసి వినియోగ విధానాన్ని వివరించారు. గ్రామీణ గిరిజన ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నిరంతరం శిబిరాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ హేమాక్షి తెలిపారు. వరంగల్ జిల్లా నర్సపేట మెడికల్ కళాశాల జిల్లా ఆసుపత్రికి దివంగత మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. నర్సంపేట అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. భారీ పోలీస్ బలగాలతో విగ్రహాన్ని తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను గుర్తింపుగా మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెట్టడమే సరైన నివాళి అని అన్నారు. టికెట్ ఇవ్వడం అని కానీ, శివ రాజకీయాలని కానీ, ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పద్ధతి కానీ, కాంగ్రెస్ విగ్రహం పెట్టడం అనే విషయం కానీ వివరణ ఇవ్వడానికి కూర్చున్నాను. కూడా మాధవ్ రెడ్డి గారిని 1994 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకెళ్లడం, ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ సీతక్క కానీ, కళ్యాణ్ శ్రీహరి గారు కానీ, వీళ్ళందరూ కూడా ట్రైన్ ఛానల్ కావడానికి ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి అక్కడ పుష్లో నిలదీయడం జరిగింది. మీ ఇష్టానుసారంగా మీరు కూడబెట్టే అధికారం ఎక్కడ ఉందండి? మాకు నోటీస్ ఇవ్వాలి. ఒక నోటీసు రూపకంగా ఇచ్చిన తర్వాత
రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత మేము సమాధానం అనేది మీకు చెప్పకపోతే, సంతృప్తి చెందకపోతే కూలగొట్టవలసిన అవసరం ఉంటుంది. ప్రత్యేక సూచన ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి యశోద హాస్పిటల్లో ఉంటే శవాన్ని కూడా తీసుకొచ్చేటువంటి కారణం లేదు. అక్కడ ఉన్నప్పుడు శివానంద్ అక్కడ మన రాజేశ్వర అక్క మన పార్టీ లోపల లింకం ఉంటారు కనుక వాళ్ళ ముఖాలు చూసి మేము నమ్ముతాం, ప్రజలు కూడా నమ్ముతారు ప్రజలు కూడా. అర్థం చేసుకోవాలండి వాళ్ళ నంద్యాల జిల్లా బడిగానపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 875 అడుగులకు చేరినప్పటికీ ఎస్ఆర్పీసీ కాలువకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. గాలేరు, నగరి ద్వారా అవుకు రిజర్వాయర్కు నీటిని తరలించి అక్కడి నుంచి పరిశ్రమలకు పల్లిస్తున్నారని విమర్శించారు. రైతులకు సాగునీరు అందకుండా పరిశ్రమలకు నీరు కేటాయించడం అన్యాయమని కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాంలో దాదాపు 875 అడుగులు వాటర్ ఉన్నప్పటికీ కూడా మన ఎస్ఆర్బీసీకి వేయొద్దని చెప్పి కనీసం ఆరుతడి పంటలకైనా కూడా ఈరోజు మొక్కజొన్న ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు, ఎండిపోతూ ఉంది. కనీసం ఆ మొక్కజొన్నకైనా కూడా వాటర్ మరి రైతుల కోసం వచ్చేటప్పటికీ మరి ఎందుకు మీకు సవతి ప్రేమ చూపిస్తూ ఉన్నారో మాకు అర్థం కావడంలే. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు దయవల్ల ఈరోజు పంట కాలువలు, ఈ యొక్క రిజర్వాయర్లు, పివి నరసింహారావు గారి దయవల్ల ఈ యొక్క రిజర్వాయర్లని, ఎందుకంటే రైతులు ఈరోజు ధరలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఒక్కొక్క బస్తాకు 1000 రూపాయలు ఏదైతే ఎక్కడ కూడా దొరకడం లేని పరిస్థితి ఉంది. మరి షాపులలో ప్రకాశం జిల్లా అద్దంకిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూల మార్కెట్లో సందడి నెలకొంది. అమ్మవారి పూజ కోసం పూలు కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మార్కెట్లకు తరలివచ్చారు. అయితే వర్షాభావ పరిస్థితులతో పూల దిగుబడి తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం మల్లెపూలు కిలో 1000 రూపాయల నుంచి 1200, చామంతి 500 నుంచి 800, లిల్లీలు 1200 రూపాయలు, రోజా 500, కనకాంబరాలు 2000 విక్రయిస్తున్నారు. పూలదండలు రకాన్ని బట్టి 200 నుంచి 600 వరకు ఉన్నాయి. ధరలు పెరిగినా భక్తుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. గిట్టుబాటు అవుతుంది, చూడాలి. ఈ సాయంత్రం ఇప్పుడు అయిపోతే గిట్టుబాటు అవుతుంది, సాయంత్రం అయిపోతే చూడాలా. ఇప్పుడు మీకు పంట ఎట్లా ఉంది? పంటలు ఇక్కడ మన లోకల్ లేదండి, ఎక్కడ బెంగళూరు లోకల్ అయితే ఈ సంవత్సరం లేదు. అసలు ఈ సంవత్సరం లోకల్ ఉంటుంది, ఈ సంవత్సరం లోకల్ అసలు లేదు. కనీసం ఎక్కడ కూడా పూలు వచ్చే అవకాశం లేదు మన లోకల్లో. మీరు ఎన్నాళ్ళు మించి చేస్తున్నారు? శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై బొత్స ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు. సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని విమర్శించారు. బొత్సను దూషించిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని తమ్మినేని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు చూస్తే అసలు ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేదా అనిపిస్తుంది. ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉంటూ తోటి సభ్యులను గౌరవించాల్సింది పోయి దద్దమ్మ అనే అమర్యాదగా సంబోధించడం అచ్చెన్నాయుడు అహంకారానికి, సంస్కారానికి నిదర్శనం. పెద్దల సభలో మీరు మాట్లాడిన మాటలు ఇవేనా? మీరా ప్రజాప్రతినిధులు? ఈఎస్ఐ కుంభకోణంలో 200 కోట్ల అవినీతి కేసులో
జైలుకి వెళ్ళి వచ్చిన నువ్వు ఈ జిల్లా పరువు తీయలేదా? అప్పుడు నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయావు, ఎన్నిసార్లు చచ్చమే. రానున్నది మా జగనన్న ప్రభుత్వమే, రానున్నది మా జగనన్న ప్రభుత్వమే. బీసీల సంక్షేమం కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడ్డది. బొత్స సత్యనారాయణ గారు ఎలాంటి వారో, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో బొత్స ఎలాంటి మార్పులు తెచ్చారో ప్రజలు ఆయన అడుగుతున్నాను. నేను అధికార మదంతో బరి తెగించి మాట్లాడితే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోండి. కాదు కూడదు అని ఎలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు మీరు ఖండించాల్సిన అవసరం ఉంది కదా సార్, మీరు స్పందించాల్సిన అవసరం ఉంది కదా సార్. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ముక్కుతాడు వేసి కట్టడి చేసి సభా మర్యాదలను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు చూస్తే అసలు ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేదా? ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నూజుళ్లపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆర్చ్ నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ట్రెజరర్ కంకనాల ఆంజనేయులు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు ప్రయత్నించగా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించడం అన్యాయమన్నారు. కలెక్టర్ ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠించి సమస్యపై సమగ్ర విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఊరు వెళ్తే జేపంగులూరు మండలం నూజిళ్ళపల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాసులు ఆ గ్రామానికి పల్లె దూరంగా ఉందని చెప్పేసి ఆ క్రొత్త వారు వస్తే కనీసం దారి కూడా తెలియని పరిస్థితుల్లో మొన్న రీసెంట్ గా ఆ పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళు కూడా పాపం ఆ దారి తెలియక ఊరంతా తిరిగి మరలా వేరే ఊరు వెళ్తే వేరే వాళ్ళు చెప్పి తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఆ దారి కోసమన్నా కనీసం కేవలం ఒక వివక్షతోటే ఒక కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆపిన సంగతి అందరికీ తెలిసిందే. అది చాలా అమానుషమైనటువంటి చర్య. ఎందుకంటే ఆయన ఒక దళితుడు కాదన్న సంగతి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కడికి అధికారం రాకముందు దళితులందరూ మామలు బావలు అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు మామయ్యకి ఉద్యమకారులుగా మనకు అలవాటే. ప్రతి ఒక్క ఈ దళిత బిడ్డ రక్తం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ వారసులందరికీ. కాబట్టి ఇది ఖచ్చితంగా మనందరం సాధిస్తాము, సాధించి తీరుతాము. అందుకోసం మనందరం ఐక్యంగా ఉండి పోరాడి అవసరమైతే ఆర్డీఓ ఆఫీసు ముట్టడి కావచ్చు లేదా కలెక్టర్ ఆఫీసు ముట్టడి. వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిప్లొమా పాలిటెక్నిక్ విద్యను శక్తి పాలసీలో చేర్చే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ సెట్ పరీక్ష రాసి ప్రభుత్వ ఆధారంగా డిప్లొమాలో చేరుతున్న తమకు లేటరల్ ఎంట్రీ ఎంతో కీలకమని విద్యార్థులు తెలిపారు. శక్తి పాలసీ అమలైతే లేటరల్ ఎంట్రీకి అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 97వ జీవోను వెంటనే రద్దు చేయాలని, డిప్లొమా విద్యను శక్తి స్కీమ్లో చేరొద్దని కోరారు. ఈ విధానం వల్ల దాదాపు 2 లక్షల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. జోగులాంబ జిల్లాలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి 4 గంటల పాటు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పుల్లయ్య మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను శక్తి పాలసీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. ఇంజనీరింగ్ చదివే అవకాశాలను దెబ్బతీసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వరంగల్లో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలపై జరుగుతున్న అవమానాలను ఆయన ఖండించారు. కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా నోటీసులు ఇవ్వకుండా బీసీ మహిళకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి సురేఖ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లడం ఆమెను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. బీసీ మహిళపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని నాయని భరత్ డిమాండ్ చేశారు. అయితే ఇవాళ దానికి అసలు ఈ ఇష్యూకు సంబంధం లేనటువంటి మంత్రి కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీసులు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు? అంటే సంబంధం లేని టాపిక్ అంటే ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తా ఉన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ బీసీని అణగదొక్కాలి, బీసీని రాజకీయంగా ఎంకరేజ్ చేయద్దు, అవకాశం వచ్చింది ఎప్పుడు అవకాశం అది పదులు పెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. గతంలో రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి ఏమో సుస్మితా పటేల్ ఎక్కువ తిట్టలే కదా. తెలంగాణ రాష్ట్రంలో అనేక నాయకులు రెడ్లు వెలుమలు కమ్మలు నాయకులు అసలు తిట్టు కాదు బండ బూతులు తిట్టిల్లు. మరి అప్పుడేటిపోయింది మీ క్రమశిక్షణ కమిటీలు ఇటుపోయినాయి. ఇవాళ రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ తిట్టబట్టే మీడియా ముంగట ఎందుకు ఇతరమైనకు రెడ్లనా 24 గంటలు కాకముందుకే కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీసులు ఏ విధంగా ఇలా ఇచ్చిల్లని చెప్పి అడుగుతా ఉన్నాం మల్లు రవిని కూడా. ఇవాళ గతంలో చాలా సందర్భాలలో చెప్పినాం, ఆమె మంత్రి అయిన కానుంచని కంట్లో పెట్టుకొని ప్రతి అంశంలో కూడా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.